నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. చికెన్ పలావ్‌ని మనం బోలెడన్ని రకాలుగా చేసుకోవచ్చండి. అందులో ఒకటే ఈ చిన్న ముక్కల చికెన్ పలావ్. పలావ్ తింటున్నప్పుడు ఒక్కొక్క ముద్దకి ఒక్కో చికెన్ పీస్ తగులుతుంటే ఆహా! భలే మజాగా ఉంటుందండి. ఈ చికెన్ పలావ్‌కి ఇంకా రాయితా గాని, వేరే కర్రీ గాని ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగానే ఈ పలావ్‌ని తినేసేయొచ్చు. చేసుకోవడం కూడా చాలా తేలికండి. ఈ రుచికరమైన చిన్న ముక్కల చికెన్ పలావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కేజీ దాకా బాస్మతి బియ్యాన్ని తీసుకుందాము. మీరు కావాలంటే సోనా మసూరి రైస్ తో కూడా ఈ పలావ్ చేసుకోవచ్చు. ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మంచినీళ్లు పోసేసి బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే మనకు అంత పొడి పొడిగా వస్తుంది పలావ్. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు బియ్యాన్ని పక్కన పెట్టేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాం. రైస్ మనకి ఎంత ఉంటే చికెన్ కూడా అంత తీసుకోవాలి. చూడండి, నేను చికెన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకున్నాను. చికెన్ ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాము. దీన్ని మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పలావ్ తాలింపులోకి కొన్ని గరం మసాలాలని తీసుకుందాము. నేను మీకు చూపిస్తున్న ఈ హోల్ స్పైసెస్ అన్నిటిని కూడా తీసుకోండి. ఇప్పుడు పలావ్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి. నూనె, నెయ్యి కొంచెం వేడవగానే మనం తీసుకున్న గరం మసాలాలన్నీ ఇందులో వేసి కొద్దిసేపు వేపుకోండి. మరి ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ తాలింపులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రానివ్వాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా రంగు మారగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు ఉన్న టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి నేను మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు వేస్తున్నాను. మీరు గనక ఎక్కువ మోతాదులో చేసుకుంటే దీనికి డబల్ గా వేసుకోండి. ఇలా టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. టమాటాల్ని మగ్గించుకోవడం కోసం మనం ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి ఈ టమాటాల్ని మగ్గనిద్దాము. చూడండి, ఒక్క 2 నిమిషాలకి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఒక్కసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, దీంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. దీంతో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక 5 నిమిషాలు నూనెలో బాగా వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల ఇదంతా పచ్చివాసన పోతుంది. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా పెరుగు వేసుకుందాం. ఇది దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది. మసాలాలన్నీ పెరుగులో బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని పెరుగుని ఇలా ఆయిల్ బయటికి తేలేంత వరకు వేపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్న చికెన్ ని ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఈ మసాలాల్లో చికెన్ బాగా వేపుకోవాలండి. ఒక 5 నిమిషాలైనా సరే స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి ఈ చికెన్ ని బాగా వేపుకోవాలి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిలు కూడా చీలికలు పెట్టుకొని వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకోండి. దీంతో పాటు ఒక నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాలు ఇవన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి చికెన్ ని ఉడికించుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ మెత్తబడేదాకా ఉడికించుకుందాము. చూడండి, ఒక 10 నిమిషాలకి చికెన్ లోని నీళ్ళన్నీ బయటకు వచ్చి చికెన్ మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం మూత పెట్టకుండా ఈ చికెన్ లో వచ్చిన నీళ్ళన్నీ ఎగిరిపోయి చికెన్ లోని ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాలకి నీళ్ళన్నీ ఎగిరిపోయి చికెన్ లోంచి ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఎసరు పోసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల ఎసర్ని పోసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టేసి ఎసర్ని బాగా మరగనివ్వండి. చూడండి, ఒక 2 నిమిషాలకి ఎసరు ఇలా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని నిదానంగా ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు
ఈ అన్నాన్ని ఉడకనివ్వండి. మనం మూత పెట్టామంటే గనక ఎసరు పొంగిపోయి ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీళ్ళన్నీ దగ్గర పడేదాకా అన్నాన్ని ఉడకనిచ్చి మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 6 నుంచి 8 నిమిషాలు అన్నాన్ని మగ్గనివ్వాలి. చూడండి, ఒక 8 నిమిషాల తర్వాత అన్నాన్ని నిదానంగా ఇలా కలిపి చూడండి. అన్నం మీకు గనక 8 నిమిషాల తర్వాత కూడా మగ్గలేదనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ అయితే నాకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పైనుంచి ఇంకొన్ని కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని దాంతో పాటు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఈ పలావ్ ని మగ్గనిద్దాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మా కిచెన్ అంతా కూడా గుమగుమలాడుతూ చిన్న ముక్కల చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. అన్నం కూడా చక్కగా మగ్గిందండి. నాకు ఎక్కడా కూడా నీళ్లు ఎక్కువ అవ్వలేదు. ఇప్పుడు ఈ పలావ్ ని మనం ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. పలావ్ వేడి వేడి మీద వడ్డిస్తే గనక ముద్దయిపోయింది అనిపిస్తుంది. అలా కాకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి వడ్డించామంటే మన పలావ్ ఇలా పొడి పొడిలాడుతుంది అనమాట. ఈ పలావ్ వేడి వేడి మీద చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఉత్త పలావే తినేసేయచ్చు. దీంట్లోకి రైతా గానీ ఏ షేర్వా గానీ ఏది అవసరం లేదు. ముద్ద ముద్దకి ముక్క తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదండి, చిన్న ముక్కల చికెన్ పలావ్ రెసిపీని. ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.